హాయ్ ఫ్యామిలీ, నేను శ్రావణి, హీరా వాళ్ళ అమ్మ. హీరా పుట్టినప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉండేది. ఫస్ట్ టైం డెలివరీ తర్వాత హీరాకి 9th మంత్లో నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన 20 డేస్కి ఒక హారబుల్ ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను, నా ఫ్యామిలీ, అంతకన్నా హీరా ఇంకా ఎక్కువగా సఫర్ అయింది. నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. చాలా చిన్న బేబీస్లో మ్యాక్సిమం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా కేరింగ్గా ఉంటాం, కేరింగ్గా ఉండమని అయితే కాదు, బట్ జరుగుతుంది. హీరాకి ఏమైందంటే హాట్ వాటర్ ఒలిగిపోగానే చాలా ఏడ్చింది. టెన్షన్కి నేను ఎత్తుకున్నా. ఆ మంట తట్టుకోలేక నా డ్రెస్కి బాగా రఫ్ చేసేసింది. ఇంటి పక్కనే ఉన్న పీడియాట్రిక్ దగ్గర తీసుకువెళ్ళగానే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేయడానికి ట్రై చేసాం, కానీ మాకు 1 hour వరకు మెడిసిన్ దొరకలేదు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ నైట్రేట్ జెల్ అండ్ మెగా హీల్ స్ప్రే. వన్స్ ఆ క్రీమ్ అప్లై చేసి ఆ స్ప్రే చేయగానే చాలా రిలీఫ్ ఇచ్చింది తనకి. ఆ పెయిన్ అంతా పోయింది. వెంటనే చాలా యాక్టివ్ అయిపోయింది. అందరిలానే నేను ఫస్ట్ పేస్ట్ అప్లై చేశాను, కానీ డాక్టర్ చెప్పారు అయితే అంత చల్లని వాటర్ ఆ గాయంపై వేయమని. ఆ టైంలో ఫీవర్ కూడా వస్తుంది చిన్నపిల్లలకి. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాదు. ఆ టైం అప్పుడు పారాసెటమాల్ ఒకటి వేయమన్నారు. నేను ఈ మెడిసినే వాడిన 1 weekలో తగ్గిపోయింది. పొట్ట మీద అనుకున్న తల మీద కూడా కాలిపోయింది. అది హెయిర్ తీసినప్పుడు మాకు కనిపించింది. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అలా అవ్వటం వల్ల ఆ మార్క్స్ ఉండిపోతాయని భయపడుతున్నారు. హీరాకి 1.5 yearకి హెయిర్ తీసాం. అప్పటికి ఇట్లా మార్క్ ఉండేది. ఇప్పుడు హీరాకి 3 years. చూడండి, హెడ్ మీద మార్క్స్ అనేవి పోయాయి అండ్ బెల్లీ మీద కూడా మార్క్స్ అనేవి పోయాయి. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఆ మార్క్స్ అనేవి పోతాయి. మ్యాక్సిమం అలా జరిగినందుకు అందరూ అమ్మని నిందిస్తారు, కానీ బిడ్డ మీద అమ్మకే అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అప్పటికే ఇలా జరిగినందుకు చాలా గిల్టీగా ఉంటుంది. అలా అందరూ బ్లేమ్ చేసేసరికి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. లక్కీలీ నాకు అలా ఎవరు బ్లేమ్ చేయలేదు, బట్ అలా బ్లేమ్ చేసినందుకు చాలామంది నాకు చెప్పుకొని చాలా బాధపడ్డారు. నీ వల్లే జరిగింది అని అలా ఏ మదర్ని బ్లేమ్ చేయొద్దు. మ్యాక్సిమం ఆ స్ప్రే అండ్ ఆయింట్మెంట్ అనేది ముందుగా ఇంట్లో ఉంచుకోండి. సడన్గా ఏమైనా అయితే ఫస్ట్లీ చల్లని వాటర్ వేసి ఈ ఆయింట్మెంట్ అండ్ స్ప్రే అప్లై చేసి డాక్టర్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.